తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతుంది. కాంగ్రెస్ తాను చేస్తున్న దందాలను పక్కదారి పట్టించేందుకే ట్యాపింగ్ అంటూ రాద్ధాంతం చేస్తుందన్నారు కేటీఆర్. ట్యాపింగ్ కేసులో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఇక ట్యాపింగ్ పై జిల్లాల్లోనూ దర్యాప్తు చేయాలని డీజీపీని కోరారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కరెంట్ ఇయనికి శాత కాదు. మహిళా సోదరిమణులకు నెలకు 2500 ఇస్తాను, అది ఇరాబాయ్ అంటే అది లేదు. నెలకు 4000 ఇస్తాం ముసలోళ్ళ కన్నా అదేదిరాబాయ్ అంటే అది దిక్కులేదు. ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు. ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా బాయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింకులు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి అద్దంటారు. ఎవరన్నా ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినావో తీ, ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, వారే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో ఇది పూర్తిగా దీనికి ఎవరైనా బాధ్యత అంటే ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తనకు సంబంధించినటువంటి మంత్రులను ఆ రోజు పెట్టుకొని ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా ఎవరి ఒత్తిడితోటి ఫోన్ ట్యాపింగ్ చేసినరో, ఎవరు సూచన ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేసినరో, ఎవరు రిక్వెస్ట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న అధికారులు ట్యాప్ చేసినరో, లేదు వివిధ జిల్లాలలో సర్వర్లు పెట్టుకొని అక్కడ లోకల్గా ఉన్న పారిశ్రామికవేత్తలను, బంగారు వర్తకులను, డబ్బున్న వాళ్లను, రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేసే వాళ్లను, వీళ్ళందరినీ కూడా వాయిస్ విని వాళ్లతోటి లావాదేవీలు చేసినరో, ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి తెలియాలి అని చెప్పి నేను డీజీపీ గారిని కోరుకుంటా ఉన్నా. కేవలం హైదరాబాద్ బేస్డ్ గా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే లక్షలాది మంది బాధితులు జిల్లాల్లో ఉన్నారు. అక్కడ కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా దీనికి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. బాధితులు ఫిర్యాదు చేస్తారు.